హాయ్ అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ సత్యేశ్వరి మళ్ళీ వచ్చేసిన మీ ముందుకు. ఈరోజు వంట కాదు, ఒక పొడి, ఓమ పొడి. ఓమ అంటారు దీన్ని, వాము అంటారు, ఏదైనా అనుకోవచ్చు. మేమైతే ఓమ పొడి అంటాము. కాకపోతే ఇది చాలా మంచిది. కడుపు ఉబ్బరంగా ఉన్నా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, అరగకపోయినా, తిండి తినకపోయినా, దేనికైనా కానీ ఈ ఓమ పొడి చాలా మంచిది. అన్నం తినేటప్పుడు ఒక 2 ముద్దలకు ముందు వేసుకొని తింటే అన్నిటికీ మంచిది. ముఖ్యంగా పిల్లలకు అంటే నేను ఒక మాట చెప్పాలండి. ఇప్పుడు మేం పిల్లలుగా ఉన్నప్పుడు 10 ఏళ్ళ వయసు అప్పుడు అనుకోండి, ఒక 45 ఇయర్స్ కింద స్కూల్కి వెళ్ళి వచ్చినామంటే బ్యాగ్లాడ పడేసేసి ఆడుకుంటందుకు వెళ్ళిపోతుంటిమి. ఏదో ఒకటి తినేసి ఆడుకోతందుకు వెళ్ళిపోతుంటిమి. ఎవరి వాకిలు వాళ్ళకి పెద్దగా ఉంటే వాళ్ళ వాకిట్లో చేరి చారుపత్తరు, తాడాట, కచ్చకాయలు, తొక్కుడు బిళ్ళ, దాగుడు మూతలు, ఈ ఆటలన్నీ ఆడుకునేటోళ్ళం. 7 అవుతుండే. 7 అయినా కానీ, 7 అంటే రాత్రి 7 దాకా ఆడుకుంటుంటిమి. 4:30 నుంచి సురువు పెడితే 7 దాకా ఆడుకుంటుంటిమి. ఎవ్వరు తల్లిదండ్రులు కానీ టెన్షన్ పడుడు, పిల్లలు ఇంటికి రాలేదని ఎదురు చూసుడు, ఏమో అయిపోయినరు పిల్లలు అన్న టెన్షను అప్పుడు తల్లిదండ్రులకు ఉండకుండే. కానీ ఇప్పటి పిల్లలకు ఆ స్వేచ్ఛ కానీ ఆ ఫ్రీడమ్ కానీ ఉందా? లేదు. అపార్ట్మెంట్లలో ఉండే పిల్లలకు తీసుకుపోయి కిందికి ఆడిపియాలంటే తల్లి కానీ, తండ్రి కానీ, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాత కానీ కావలి కట్టు కూసోవాలా ఆ పిల్లలను చూసుకుంటా. ఒక ½ అన్ అవర్ ఆడుకోవాలంటే. స్కూల్కి పంపిస్తే స్కూల్లో సేఫ్టీ లేదు, టీచర్స్ మంచిగా లేరు, వాచ్మెన్లు, వార్డెన్లు, ఎవరిని నమ్మడానికి లేదు ఇప్పటి పిల్లలకు. నేను అందరు టీచర్స్ని అంటలేనండి, చాలా మంచి గొప్ప టీచర్స్ ఉన్నారు, గురువులు. వాళ్ళ వల్ల ప్రయోజకం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ అయినరు, కలెక్టర్లు అయినరు, డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, చివరకు ప్రజానాయకులై పరిపాలన కూడా చేస్తున్నారు అదే టీచర్స్ వలన. మంచి టీచర్స్లు ఉన్నారు, చెడ్డ టీచర్స్ కూడా ఇప్పుడు ఉంటున్నారు. ముందు లేకుండ్రి కానీ ఇప్పుడు ఉంటున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, పిల్లలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అన్నది నేర్పించండి. బ్యాడ్ టచ్ అంటే ఎలా ఉంటుంది, గుడ్ టచ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రతి పిల్లకు తల్లిదండ్రి నేర్పించండి. ఇంట్లో ఉన్న కొంతమంది బంధువులు అనొద్దు కానీ మన ఇంట్లో ఉన్న మెంబర్స్, తాత, అమ్మ, మేనమామ, మేనత్త, బాబాయ్, పిన్ని, దగ్గరి వాళ్ళ ఒక 5-6 నంబర్లు, ఒక 10 నంబర్లు నోటికి వాళ్ళకు వచ్చేటట్టు నేర్పించండి. పిల్లల్ని సేఫ్టీగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు సేఫ్టీ లేదని నేను చెప్తా. పిల్లలు చాలా సున్నితమైన వాళ్ళండి. గులాబీ పువ్వులు ఎట్లంటే పుల్లలు అట్లా. గులాబీ పువ్వు ఏ పువ్వు అయినా దేవుడి మెడలోకి చేరితేనో, లేకపోతే ఆడవాళ్ళ జడలోకి చేరితేనో అందం వస్తుంది. కానీ గులాబీ పువ్వు చెట్టుకుంటేనే దాని యొక్క అందం. దాన్ని చూస్తూ ఇలా ఉండాలనిపిస్తుంది. పిల్లలు కూడా అంతే, చాలా సున్నితమైన వాళ్ళు. వాళ్ళని చాలా మంచిగా కాపాడుకోండి. సరేనండి. ఇప్పుడైతే మనం ఈ వాము పొడి, ఓమ పొడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. వంట రూమ్లోకి వచ్చేయండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇవి వేపుకుందాం. దోరగా వేపుకోవాలా, మాడొద్దు. ఇప్పుడు ఇవి దోరగా వేగినాయండి. దోరగా అన్నీ ఒక్కంతకు మంచిగా వేగాలి. ఇప్పుడు దీన్ని మార్చుకుందాం. ఇప్పుడు ఈ శనగపప్పు, మినపప్పు దోరగా వేయించుకున్నాం, మాడనీయద్దు. ఓమ 1 కప్పు,
1 కప్పు ఓం అయితే సగం సగం కప్పు శనగపప్పు మినపప్పు. ఈ ఓమను కూడా దోరగా వేయించుకోవాలి, ఇట్లా చిన్న మంట పెట్టుకొని. మాడనీయద్దు, ఏదైనా మాడితే టేస్ట్ పోతుంది. ముందు మినపప్పు శనగపప్పు వేయించుకున్న అన్నీ ఒక్కసారి వేపుకోవద్దు, ఎందుకంటే ఓమకు తొందరగా వేగే గుణం ఉంటుంది కాబట్టి అన్నీ సపరేట్గా వేపుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు దీనికి సరిపడా వేసి ఇవి కూడా వేపుకోండి. దానికే వేపుకోవాలి, లేకపోతే ఒకటి మాడుతుంది ఒకటి ఏగది అట్లయితుంది. ఇవి వేగిపోయినాయండి. ఇగో కొంచెం మిరియాల పొడి, కొంచెం అంతే. దీన్ని ఆఫ్ చేసేసి అన్నీ ఒక్క దగ్గర వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా దోరగా వేపుకున్నాం, ఇగో వేయించుకున్నాం. మిరపకాయలు, ఓమ, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసి మంచిగా దోరగా వేయించుకున్నాం కదా. చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఎంత మంచిగా అయింది, గుమ్మ 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 వాసన వస్తుంది. వంట రూమ్ అంతా నిండిపోయింది, అంత మంచి వాసన వస్తుంది. వాము పొడి, వాము పొడి రెడీ అయిందండి. ఇట్లా మంచిగా ఒక బాటిల్లకు నింపి పెట్టుకోండి. ఎక్కువ చేసుకోవద్దు, ఇంత బాటిల్ నిండా అట్లా చేసుకోవద్దు, కొంచెం చేసుకోవాలి. ఎందుకంటే సింపుల్ కాబట్టి. ఎక్కువ ఇంత బాటిల్కి నిండుగా ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకో, దాని వాసన పోతుంది, తినము. కాకపోతే ఏదైనా సరే కొంచెం చేసుకోవాలి, ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోవద్దు. సింపుల్ ఇది చేసుకున్నాడు కాబట్టి చెప్తున్నా. ఇట్లా మంచి సీసాలకు ఎత్తి పెట్టుకొని అందులో ఒక చిన్న చెంచా వేసుకోండి. ఇప్పుడు ఇది ఎట్లా తినన్నో తిని చూపిస్తా. అన్నం వండుకున్నాం, ఇలా చిన్న స్పూన్ వేసుకొని, ఇది చిన్నదండి స్పూను. ఈ స్పూన్ తోటి ఒక్కటే స్పూను, 2-3 స్పూన్లు వేసుకోవద్దు, చాలు. రోజు ఒక స్పూను. ముందు 2 ముద్దలు, ఒక 2 ముద్దలు, ఫస్ట్ 2 ముద్దలు ఇట్లా వేసుకొని మంచిగా ఇంత నెయ్యి వేసుకొని పిల్లలకు పెట్టండి, పెద్దలకు పెట్టండి, ఎవరైనా తినండి, చాలా మంచిది. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే కడుపు నొస్తుందని పడుకుంటారు, అన్నం తినరు. తల్లులేమో పిల్లలు అన్నం తింటలేరని వాళ్ళని కోపడుతుంటారు, మోషన్ సరిగా పోరు, అదంతా బాధలే ఉండయి. ఇట్లా మంచిగా మొత్తం అన్నానికి అవసరం లేదు. ఏ కూరనన్ను ఉండని, ఏ చారన్ను ఉండని, ఏదన్ను ఉండని, ముందు 2 ముద్దలు ఇంతే అన్నం. ఎక్కువ అన్నం కూడా వద్దు, టేస్ట్ వస్తుందని ఇంత అన్నంకు పొడేసుకొని కూడా తినద్దు. ఏదైనా ఇది ఒక ఔషధం లాగా, ఇది అట్లా పనిచేస్తుంది మంచిగా. అందుకే చెప్తున్నా, కమ్మగా వస్తుంది కానీ కూడా ఇంత అన్నం తినేయద్దు. దీంతో 2 ముద్దలు చాలు, రోజు 2 ముద్దలు. పిల్లలకు అన్నం పెట్టే ముందు స్కూల్కి వెళ్ళి వచ్చినాక అన్నం తినిపిస్తారు కదా ఎట్లయినా. ఇక ఇట్లా 2 ముద్దలు మంచిగా పిసికి ఇట్లా పెట్టండి. అబ్బా ఎంత బాగుందండి, సూపర్గా ఉంది. టేస్ట్ కూడా అంత బాగుంది, దీని ప్రయోజనం కూడా అంత బాగుంటుంది. చాలా మంచిది హెల్త్కి అయితే. అస్సలు గ్యాసు అది ఇది ఉబ్బరము, కడుపు ఉబ్బరము ఏది ఉండదు. పిల్లలకు, పెద్దలకు అందరు తినచ్చు. చాలా బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. మంచిగా నెయ్యి వేసుకొని తింటే
కమ్మగా ఇల్లంతా వాసన లేచిపోయింది. ఇల్లంతా గుమలాడుతుంది. అంత బాగుంది. ఇంకో ముద్ద కూడా తింటున్నా నేను. చాలా బాగుంది. చేసుకొని తిని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అమ్మ. ఓపిక లేకున్నా ఏదో చేసి ఇప్పటి పిల్లలకు ఈ తరానికి పాత వంటలు ఇట్లాంటివి తెలియాలని ఏదో తపన, ఇట్లాంటిది చూపియాలా ఇప్పటి పిల్లలకు తెలియదు కదా అన్న తపనతోటి చేతనైనా చేత కాకపోయినా చెమటలు వస్తున్నా చేస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, ఎంత తెలిసినా కానీ తెలియనివి కూడా కొన్ని ఉంటాయి, చెప్పాలని మాకు అనిపిస్తుంది. చూసి మంచిగా కొంచెం ఎంకరేజ్ చేయండి మాలాంటి పెద్ద మనుషులకు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఎంకరేజ్ చేస్తే మీకు అప్పటి వంటలు వస్తాయి. మంచిగా చూడండి, నేర్చుకోండి, మంచిగా తిని హ్యాపీగా ఆనందించండి.